టీమిండియా గెలుపులో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా భాగమైనట్లుగా గ్రోక్ తెలియజేస్తోంది. ఇది ఎలా సాధ్యం అంటే టీమిండియా ఆడేటువంటి మ్యాచ్లకి నారా లోకేష్ గారు ఆ మ్యాచ్లను లైవ్లో వీక్షించడం కోసం స్టేడియంకి వెళ్ళినటువంటి ప్రతి మ్యాచ్లో కూడా టీమిండియా ఘన విజయాన్ని సాధించింది అంటూ గ్రోక్ తెలియజేస్తుంది. దానికి ఉదాహరణగా ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి నారా లోకేష్ గారు ఆ మ్యాచ్ని వీక్షించేందుకు స్టేడియంకి వెళ్ళారు. స్టేడియంలో ఆయన ఆ మ్యాచ్ని వీక్షించారు. ఆ మ్యాచ్లో భాగంగా 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ మీద ఇండియా ఘన విజయాన్ని సాధించింది. దాంతోపాటుగా ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో నారా లోకేష్ గారు ఆ మ్యాచ్ని వీక్షించడం కోసం ఆయన స్టేడియంకి వెళ్ళారు. ఆ మ్యాచ్లో కూడా 52 రన్స్ తేడాతో ఇండియా ఘన విజయాన్ని సాధించింది. అలాగే 2026లో జరుగుతున్నటువంటి T20 వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ని వీక్షించేందుకు కూడా నారా లోకేష్ గారు స్టేడియంకి వెళ్ళారు. ఆ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ మీద ఇండియా ఘన విజయాన్ని సాధించింది. ఇకపోతే నిన్న అంటే ఆదివారం రోజు సాయంత్రం అహ్మదాబాద్ వేదికగా జరిగినటువంటి T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో నారా లోకేష్ గారు ఆ మ్యాచ్ని వీక్షించడం కోసం స్టేడియంకి వెళ్ళారు. ఆ మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ మీద టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. సో గ్రోక్ చెబుతున్న దాని ప్రకారంగా టీమిండియా ఆడేటువంటి మ్యాచ్లకి నారా లోకేష్ గారు స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ని కనుక వీక్షిస్తే ఆ మ్యాచ్ పక్కాగా భారత ఘన విజయాన్ని సాధించడం ఖాయమని గ్రోక్ తెలియజేస్తుంది. గ్రోక్ ఏం చెప్పింది అనేది ఒకసారి కనుక మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తే, గ్రోక్ నో ఇండియా హ్యాజింట్ లాస్ ఎనీ నేషనల్ టీమ్ మ్యాచ్. నారా లోకేష్ వాచ్డ్ లైవ్ ఇన్ ద స్టేడియం యాజ్ ఎ మినిస్టర్. ఎగ్జాంపుల్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దుబాయ్ కేంద్రంగా జరిగినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇది ఫెబ్ 2025లో జరిగింది. దాంట్లో భాగంగా నారా లోకేష్ గారి మ్యాచ్ని వీక్షించడం కోసం ఆయన స్టేడియంకి వెళ్ళారు. స్టేడియం నుంచి ఆయన మ్యాచ్ని వీక్షించారు. ఆ మ్యాచ్లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇక ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అది నావీ ముంబైలో జరిగింది. నవంబర్ 2025లో అది జరగడం జరిగింది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో కనుక చూసుకున్నట్లయితే ఇండియా 52 రన్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఆ మ్యాచ్ని వీక్షించేందుకు కూడా నారా లోకేష్ గారు స్టేడియం వెళ్ళారు. స్టేడియంలో ఉండి ఆయన మ్యాచ్ని వీక్షించారు. ఆయన వెళ్ళినటువంటి ఈ మ్యాచ్ కూడా ఘన విజయాన్ని సాధించారు టీమిండియా. ఇక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కొలంబోలో జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి కూడా నారా లోకేష్ గారు మ్యాచ్ వీక్షించడం కోసం స్టేడియంకి వెళ్ళారు. ఆ మ్యాచ్లో కూడా 61 రన్స్ తేడాతో పాకిస్తాన్ మీద టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. ఇక ఆల్ విక్టరీస్ సోఫార్ అంటూ గ్రోక్ అయితే ఆ విషయాన్ని తెలియజేస్తుంది. దాంతోపాటుగా నిన్న ఉదాహరణగా చూసుకున్నట్లయితే అహ్మదాబాద్లో జరిగినటువంటి T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కూడా నారా లోకేష్ గారు ఆ మ్యాచ్కి వెళ్ళడం, ఆ మ్యాచ్ని స్టేడియం నుంచే వీక్షించడం, ఆ మ్యాచ్లో కూడా టీమిండియా న్యూజిలాండ్ మీద ఘన విజయాన్ని సాధించడం, ఇవన్నీ చూసినటువంటి నేపథ్యంలో గ్రోక్ చెప్పిందే నిజమైంది అంటూ నారా లోకేష్ గారి అభిమానులు అయితే నిజంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక దీని మీద నారా లోకేష్ గారు కూడా స్పందించారు. ఆయన ఏమన్నారనేది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, ఈవెన్ గ్రోక్ నోస్ అంటూ హ్యాష్ట్యాగ్ పెట్టి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అని పెట్టడం జరిగింది. T20 వరల్డ్ కప్ 2026. సో నిన్న ఫైనల్ మ్యాచ్లో కూడా నారా లోకేష్ గారు ఆ మ్యాచ్ని వీక్షించడం కోసం స్టేడియంకి వెళ్ళారు. స్టేడియంలో ఆయన అక్కడికి వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ముచ్చటించారు. దాంతోపాటుగా రోహిత్ శర్మతో అలాగే ధోనీతో వీరందరితో కూడా సరదాగా ముచ్చట్లు చెప్తూ నారా లోకేష్ గారు అయితే అక్కడ గడిపారు. అలాగే ఆట మీద కూడా ఆయన వారితో సంభాషించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే నిజంగా నారా లోకేష్ గారు మ్యాచ్కి వెళ్తే టీమిండియా ఆ మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించడం ఖాయమని గ్రోక్ అయితే చెప్తూ ఉంది. ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కి వెళ్లే ముందు అంటే నారా లోకేష్ గారు టీమిండియా తరఫున మ్యాచ్లకి ఆయన స్టేడియంకి వెళ్ళి అక్కడి నుంచి చూడడం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వారిని ఉద్దేశించి నారా లోకేష్ గారు సెటైర్లు కూడా వేశారు. నా డబ్బులు నా దుడ్డుతో నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటున్నాను, స్టేడియంకి వెళ్తున్నాను,
నా డబ్బులతో నేను మ్యాచ్ని చూస్తున్నాను, అవేమన్నా మీ డబ్బులా, మీరెందుకు దీని మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు అన్నట్లుగా నారా లోకేష్ గారు స్పందించారు. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి వస్తానంటే ఫైనల్ మ్యాచ్కి రమ్మనండి, నేనే టికెట్ పెడతాను అంటూ కూడా నారా లోకేష్ గారు మాట్లాడారు. సో దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే కొన్ని ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే నారా లోకేష్ గారు ఎంతో ధీటుగా వారికి అయితే సమాధానం ఇచ్చారు. నారా లోకేష్ గారు వెళ్ళినటువంటి ప్రతి మ్యాచ్ కూడా టీమిండియా అయితే ఘన విజయాన్ని సాధించింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్.